రికార్డింగ్ అని పెట్టేసి సరే. సో మళ్ళీ let us quickly join all those things. సో 4 2 1 2 3 7 10 6 4 1 8 5. ఓకే. సో ఫస్ట్ గీసిన బొమ్మనే గీసాను, మళ్ళీ మొట్టమొదటి చెప్పిన బొమ్మనే మళ్ళీ గీసాను. కాకపోతే అప్పుడు వేరే ఆల్గరిథం పెట్టాము, ఇప్పుడు ఇంకొక ఆల్గరిథంతో చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ చకచక పేర్లు రాసేస్తా. ఓకే. ఇప్పుడు మనము ప్రిమ్స్ ఆల్గరిథంలో ఏం చేస్తాం అయ్యా అంటే, ఫస్ట్ చూజ్ ఎనీ ఆర్బిటరీ వర్టెక్స్. సో చూజ్ ఎనీ ఆర్బిటరీ వర్టెక్స్ అంటే ఏదో ఒక వర్టెక్స్, ఏదో ఒక ఇది నోడ్ తీసుకో, ఆర్బిటరీ నోడ్. ఓకేనా, తీసుకో. సో ఉదాహరణకి నేను, ఓకే, నా ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను ఆ అనేది తీసుకున్నాను అనుకుందాం. ఆ, ఓకేనా. సో ఆ అనేది తీసుకున్నాను అనుకుందాం. ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఓకేనా. ఓకే. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఆని టచ్ అయ్యే వాటిల్లో మినిమం ఏదో ఆ ఎడ్జ్ తీసుకోవాలి. ఓకేనా. తీసుకున్న నోడ్కి, ఓకేనా, తీసుకున్న వాట్ ఎవర్ నోడ్ యూ హ్యావ్ చోజన్, తీసుకున్న నోడ్కి టచ్ అవుతున్న మినిమం ఎడ్జ్ తీసుకోవాలి. మినిమం ఎడ్జ్ తీసుకోవాలి. అయితే తీసుకుంటప్పుడు సైకిల్ ఫామ్ కాకూడదు, అంటే క్లోజ్డ్ పాత్. సైకిల్ అంటే క్లోజ్డ్ పాత్ అనమాట. సైకిల్ రాకుండా తీసుకోవాలి. సైకిల్ అంటే క్లోజ్డ్ పాత్ రాకుండా తీసుకోవాలి, అంతే. ఇదే రూల్ కంటిన్యూ అవుతా ఉండాలి, మళ్ళీ 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 మళ్ళీ. సో లెట్ us చెక్ వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ సపోజ్ నేను ఆతో స్టార్ట్ అయ్యాను అనుకుందాం. నా ఇష్టం, నేను కావాలంటే ఇంకోదంతా కూడా స్టార్ట్ అవుతా. సో ఫస్ట్ ఆతో స్టార్ట్ అయితే నేను ఏం చేస్తానంటే, ఆకి టచ్ అయినా ఏమేమి ఉన్నాయి చూసుకుంటా. ఆకి ఎవరెవరు టచ్ అవుతున్నారు చూసి అందులో మినిమం తీసుకోవాలి. ఇగో వీడు వీడు వీడు. ఇప్పుడు ఏది తీసుకోవాలి చెప్పు మరి నేను. సార్ ఏది తీసుకోవాలి? ఆకి టచ్ అయినట్టు సార్. ఆకి టచ్ అయిన దాంట్లో మినిమం తీసుకోవాలి కదా. అంటే 4 తీసుకోండి సార్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి నెంబర్స్ చదువు. 2 5 4. మరి మినిమం అంటే ఎంత? మినిమం సార్ 11 సార్. 4 2 5 లో మినిమం ఎంత అయ్యా? మినిమం సార్ 2 సార్. మరి 11 ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నేను సరే చూసుకో జాగ్రత్త మరి, సరేనా. 2 ఇది తీసుకున్నా. సో ఇది తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది? ఏ అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు దీనికి మళ్ళీ టచ్ అయ్యేటి ఏంటో చూసుకో. ఇప్పుడు దీనికి ఏం టచ్ అవుతున్నాయి? వేరే కలర్ పెడతా చూడు. ఇది 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 ఇన్ని ఉన్నాయి. ఓకేనా. ఇన్నిట్లలో ఎవరు మినిమం? 1. సో అది గీసుకోవాలి. ఓకేనా. సో దీని పేరు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దానికి ఎవరెవరు ఉన్నారు చూడు, మళ్ళీ కలర్ మారుస్తా. వీడు వీడు వీడు. ఈ ముగ్గురులో ఎవరు మినిమము? ఆల్రెడీ 1 అయిపోయింది కదా. సో ఇంకా మిగిలింది వీళ్ళిద్దరు మిగిలారు. సో వీళ్ళిద్దరులో ఎవరు మినిమము? కనబడట్లేదా అన్నయ్య స్క్రీన్ మీద? కనపడతాం సార్. మరి కనబడదు చెప్పడానికి ఏంటయ్యా? మైక్ ఆఫ్ చేసి ఆన్ చేసి. అది మైక్ ఆఫ్ ఏం చేయకండి. మైక్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మీరు ఇద్దరే ఉన్నారు కదా అక్కడ. 100 మంది ఉంటే మైక్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చుట్టుపక్కల మీకు డిస్టర్బెన్స్ ఉంది అక్కడ? పక్కన వేరే వాళ్ళు మాట్లాడుతున్నారా? అవును సార్. అయితే సరేలే. ఓకే. సో ఇప్పుడు మినిమం ఎంత? 2 కదా. అవును సార్. పక్కన మీ ఇంట్లో ఇప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు లేకపోతే ఆన్లోనే పెట్టు మైక్, పర్వాలేదు. సరే. పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఆపేసేయండిలే. సరే. సో 2 ఉంది. సో ఇప్పుడు 2 ఉంది కాబట్టి ఇటు గీస్తావు 2 అని పెట్టి. సో మళ్ళీ ఇది వచ్చింది. ఇప్పుడు
దాని పేరు రాసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దానికి ఏమేమి టచ్ అవుతున్నాయో చూసుకోవాలి. వీడు 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 అయితే ఈ మూడిట్లలో ఆల్రెడీ వీడు అయిపోయాడు, వాడు అయిపోయాడు. ఇంకా మిగిలిందే వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరిలో 3 ఉంది, 10 ఉంది. అవునా అవునా? అవును సార్. మరి ఇప్పుడు 3 గీసాను అనుకో, క్లోజ్డ్ పాత్ వస్తుంది కదా, ఎస్ సార్. కాబట్టి వాడిని గీయకూడదు, అది గీయకూడదు. ఓకేనా? ఇది గీస్తే క్లోజ్డ్ పాత్ అవుతుంది, సో అది గీయకూడదు. ఓకేనా? ఓకేనా? ఓకే. సో అంటే 3 గీయకూడదు. ఓకే, నెక్స్ట్ మరి 10 అంటే మరీ పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడే దాని దగ్గర పోకుండా, 10 అంటే చాలా పెద్దది కదా, సరే ఇప్పుడు దాని దగ్గర పోకుండా ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. సరే 3కి ఛాన్స్ లేదు. ఇప్పుడు 3 తర్వాత నెక్స్ట్ పెద్ద ఎవరు అట్లా చూడు. 3 ఇప్పుడు ఇచ్చిన బొమ్మలో 3 దాకా వచ్చాము. 3 దగ్గర గొడవ వచ్చింది, సరే ఇంకా దాన్ని వదిలేసాము. 3 కన్నా పెద్ద ఎవరున్నారు చూడు బొమ్మలో. అంటే బొమ్మలో ప్లస్ ఆల్రెడీ మనం రాసిన నోట్స్లో, ఆల్రెడీ మనం రాసుకున్న నోట్స్ని టచ్ అవుతూ ఉండాలి, 3 కన్నా పెద్దగా ఉండాలి. అలా ఎవరున్నారు చూడు. ఆల్రెడీ మనం రాసుకున్న వాటిని టచ్ అవుతూ ఉండాలి, 3 కన్నా పెద్దగా ఉండాలి. ఎవరున్నారు చూడు. ఇప్పుడు ఆని టచ్ అయ్యే వాటిల్లో 3 కన్నా పెద్దది ఏమైనా ఉందా? అట్లాగే ఏని టచ్ అవుతున్న దాంట్లో 3 కన్నా పెద్దది ఏమైనా ఉందా? అంటే పెద్దగా ఉండాలి, మళ్ళీ వీలంత చిన్నగా ఉండాలి అది. అట్లా ఏముంది? ఈ 4 సార్ స్క్రీన్ కనపడను. స్క్రీన్ ఎందుకు అనట్లే అంటే మీరు జూమ్ చేసుకోండి కొంచెం మీ ఫోన్. ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది సార్. జూమ్ చేసుకో. సో ఇప్పుడు ఈ 4 ఉంది, ఇక్కడ 3 కుదరదు కదా, నెక్స్ట్ పెద్ద ఎవరు? ఈ 4. సో ఈ 4 గీస్తున్నా. ఓకేనా? సో ఈ 4 గీసాను. ఇక్కడ గీసినప్పుడు వీడు వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? సో ఎప్పుడైతే ఊ వచ్చిందో ఊకి టచ్ అయ్యేది చూసుకోవాలి. ఇది 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 ఇందులో చిన్న ఇది ఉంది కదా, ఇది చిన్నది. సో ఇది గీసుకుంటా. ఓకేనా? ఓకే సార్. తర్వాత అంటే ఇప్పుడు 4 కూడా అయిపోయింది. ఇప్పుడు 5 గీయాలి. అంటే 5 గీయొద్దు, డైరెక్ట్గా చూడాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు దీనికి ఎవరెవరు ఉన్నారు పక్క పక్కన అంటే ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సో 1, 8, 5 ఉంది. ఆల్రెడీ 1 అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. 8 ఉంది, 5 ఉంది. సో చిన్నది ఎవరు అంటే 5. అయితే 5 గీసాను అనుకో, క్లోజ్డ్ పాత్ అయిపోతుంది. 5 గీస్తే ఇది 5 కానీ అది క్లోజ్డ్ పాత్ వస్తుంది, కాబట్టి అది గీయకూడదు. ఓకేనా? అది గీయకూడదు. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చూడాలి గ్రాఫ్లో. సరే 5 అనేది పనికిరాదు ఇప్పుడు. సో 5 పనికిరాదు కాబట్టి నెక్స్ట్ పెద్ద ఎవరు చూసుకోవాలి, ఎక్కడ ఉందనో చూడాలి. సో అలా చూస్తే నీకు 6 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది 6 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? ఇప్పుడు అన్ని కనెక్షన్స్ వచ్చేసినాయి, అన్ని ఊర్లు టచ్ అయిపోయినాయి. ఇంకా ఆపేస్తే చాలు. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ టోటల్ వెయిట్ చూడాలి. టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు లెక్కబెట్టు. 2 + 1 + 2 అంటే 5 అయింది. 5 ప్లస్ ఇది ఒక 5, 10 + 6, 16 వచ్చింది. అలా అర్థమైందా? సో అర్థమైంది. ప్రిమ్స్ అల్గోరిథం అన్నమాట. సో ఇప్పుడు నేను ఇదంతా రికార్డ్ చేసింది మీకు వీడియో పంపిస్తాను. టైం ఎక్కువేం లేదు, బట్ ఉన్నంత టైంలో మీరు ఏదైనా చదువుకోదలుచుకుంటే మళ్ళీ చూడదలుచుకుంటే చూసుకోండి. ఎక్కువసేపు ఏం మేల్కోకండి, మళ్ళీ పొద్దున్న వెళ్ళాలి. సో ఇట్లా ఉంటాయి. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చెప్పి ఇంకా ఆపేద్దాము. అది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే, యూలర్ పాత్ అంటారు. సో అది చెప్తాను ఆ కాన్సెప్ట్. సో ఇది కూడా నేను అదే ఈ లలితా నటరాజ్ గారు అనే దగ్గర వీడియో ఉంటే అది చూసామన్నమాట ఇప్పటిదాకా, అక్కడి నుంచి చెప్పాను ఇది. సో ఇప్పుడు చెప్పే టాపిక్ యూలర్ పాత్, యూలర్ సర్క్యూట్. యూలర్ పాత్, యూలర్ సర్క్యూట్ అని చెప్తున్నా. సో ఏంటి ఇది యూలర్ పాత్, యూలర్ సర్క్యూట్ అంటే? సింపుల్. యూలర్ పాత్ చెప్తున్నా చూడు. ఇన్ ఏ గ్రాఫ్ వాక్ త్రూ అంటే నడుచుకుంటూ వెళ్ళు, వాక్ త్రూ ఆల్ ఎడ్జెస్
ఓకే, ఎగ్జాక్ట్లీ వన్స్, ఆల్ ఎడ్జెస్ ఓన్లీ వన్స్. ప్రతి ఎడ్జ్ నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక్కసారే వెళ్ళాలి. ఓకేనా? సో అలా ఉంటే దాన్ని యూలర్ పాత్ అంటాం. మరి యూలర్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇదేంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో లైక్ యూలర్ పాత్. ఇది యూలర్ పాత్ వంటిదే, కాకపోతే ఎక్స్ట్రా ఏంటంటే ఇందులో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఈజ్ సేమ్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నోడ్స్ ఆర్ సేమ్. అంటే నీకు పేర్లోనే ఉంది సర్క్యూట్. మనం మామూలుగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అంటాం. సర్క్యూట్ అంటే కరెంట్ ఫ్లో అవ్వాలి. కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఇలా క్లోజ్ ఉండాలి. నీకు ఇలా ఉందనుకో కనెక్షన్, కరెంట్ పాస్ కాదు కదా, ఇలా ఓపెన్గా ఉంటాయి. బ్యాటరీ పెట్టావు, నీకు కరెంట్ ఫ్లో కావాలంటే క్లోజ్గా ఉండాలి. ఇట్లా ఓపెన్గా వదిలేస్తే కరెంట్ ఫ్లో అవ్వదు అంటాం కదా. లైట్ బల్బ్ ఇక్కడ, నువ్వు ఇక్కడ బల్బ్ పెట్టావు సరేనా, ఇక్కడ బల్బ్ పెట్టావు, కానీ బల్బ్ ఇలా ఉంటే వెలగదు. ఇక్కడ కూడా కనెక్షన్ ఇస్తే తప్ప వెలగదు ఈ చివర్లో, అవునా? అట్లా అంటే ఇది ఓపెన్, ఇది. సో సర్క్యూట్ అన్నప్పుడు క్లోజ్గా ఉండాలని మన ఉద్దేశం. సో మరి క్లోజ్గా ఉందంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాం అక్కడికే తిరిగి రావాలి, అట్లా అన్నమాట. సో యూలర్ పాత్, యూలర్ సర్క్యూట్ అంటే మనకి చిన్న డెఫినేషన్ తెలిసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ గ్రాఫ్లో అసలు యూలర్ పాత్ అనేది ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే అది ఎక్కడుంది అది మనం కనుక్కోవాలన్నమాట. ప్రతి గ్రాఫ్కి యూలర్ పాత్ ఉండాలని రూల్ ఏం లేదు, కొన్నిటికి ఉండకపోవచ్చు. ఓకేనా? కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఎలా కనుక్కోవాలి, లేకపోతే లేదు అని కూడా ఎలా కనుక్కోవాలి, అది మన ప్రశ్న. ఓకేనా? సో ఇప్పుడు నేను దానికి కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ లాగా చెప్తాను. ఒక 4, ఇందులో 4 ఉంటాయి మళ్ళీ టైప్స్. ఓకేనా? ఈ 2 డెఫినేషన్ల ఆధారంగా 4 మోడల్స్ ఉంటాయి. అవి ఇప్పుడు మీకు చకచకా చెప్పేస్తాను. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. నువ్వు చూడాల్సిందల్లా ప్రతి ఎడ్జ్ ఒక దగ్గర స్టార్ట్ అయితే అక్కడ నుంచి అన్నిటినీ తాకుతూ అన్ని ఎడ్జెస్ని కవర్ చేస్తూ వెళ్ళాలి ఒక్కొక్కసారి మాత్రమే. అది సాధ్యమా అని నువ్వు చెక్ చేయగలగాలంతే, సరేనా? కొంచెం ప్రాక్టీస్తో వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఒక ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తావు అనేది కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు ఒక దగ్గర స్టార్ట్ చేస్తే అప్పుడు నీకు యూలర్ పాత్ అనేది రావచ్చు, ఇంకొక దగ్గర స్టార్ట్ చేస్తే అది రాకపోవచ్చు. అలా కూడా ఉంటుంది అనమాట. అంటే స్టార్టింగ్ పాయింట్ కూడా ఇంపార్టెంటే అనమాట. సో అది అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్స్ చెప్పేస్తా, అప్పుడు నీకు ఓహో ఇట్లా ఉంటుందా అని తెలిసిపోద్ది బాగా. ఓకే, సో లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్. Let's take like this. ఓకే, సో ఇది 1 అందాం, 2 అందాం. ఓకే, సో 3, 4, 5. ఓకే, సపోజ్ సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆల్ గ్రాఫ్స్ నీడ్ నాట్ హ్యావ్ యూలర్ పాత్. అన్ని గ్రాఫ్స్కి యూలర్ పాత్ ఉండాలని రూల్ లేదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్కి మరి యూలర్ పాత్ ఉందా లేదా, ఉంటే ఏది అన్నది ప్రశ్న. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నువ్వు సపోజ్ 1తో స్టార్ట్ అయ్యావు అనుకుందాం. 1తో స్టార్ట్ అయితే చూడు ఇలా వెళ్ళొచ్చు. అంటే అంటే నీకు చెప్పా ఎడ్జ్ అంటే ఇది, ప్రతి ఎడ్జ్ని ఒకసారి దాటుతూ వెళ్ళాలి. ఓకేనా? ప్రతి దారిలో ఒకసారి వెళ్ళాలి, వెళ్ళిన దారిలో మళ్ళీ మళ్ళీ వెళ్ళొద్దు, అది మన ఉద్దేశం ఇక్కడ. సో ఇలా వచ్చేయచ్చు. ఓకే, సో ఇట్ లుక్స్ లైక్ మనము 1 దగ్గర స్టార్ట్ అయితే అన్నిటినీ టచ్ అవుతూ వెళ్ళగలుగుతున్నాం. ఇట్ లుక్స్ లైక్ దట్. ఓకే, కానీ సపోజ్ నేను స్టార్ట్ అవ్వడమే, సపోజ్ అంటే 1తో స్టార్ట్ అయితే నాకు ఒక దారి ఉంది అని అనిపిస్తోంది. కానీ నేను స్టార్ట్ అవ్వడమే 2తో స్టార్ట్ అయ్యాను అనుకో. 2తో స్టార్ట్ అయ్యి సపోజ్ నేను ఇటు వెళ్ళాను అనుకో మొట్టమొదట, మరి ఇటు వెళ్ళిపోతే నేను మళ్ళీ ఈ 3, 4, 5కి రాగలుగుతానా? నేను 2 దగ్గర స్టార్ట్ అయ్యి 1 వైపు ప్రయాణం చేశాను అనుకుందాం. నేను మరి 3కి 4కి 5కి వెళ్ళగలుగుతానా అసలు? హలో హలో
హలో, గమనించండి ఇక్కడ నేను 2తో స్టార్ట్ అయ్యి 1 వైపు వెళ్తే ఇక మళ్ళీ నేను వెనక్కి నేను ఒక దారిలో ఒకసారి వెళ్ళాలి కదా. సో ఈ దారిలో నేను 1 వైపు వెళ్ళాను అనుకో, మళ్ళీ వెనక్కి రాకూడదు. ఇంకా నేను ఆ దారిలో ఆల్రెడీ ప్రయాణం అయిపోయింది కదా నాది. నేను మళ్ళీ ఆ దారిలో వెనక్కి వెళ్ళకూడదు ఇక. అంటే నేను ఇటు వస్తే ఇక 3, 4, 5ని ఈ జీవితంలో చూడమన్నమాట. ఇంకో జీవితం లేదు కాబట్టి ఇంకా అసలు ఎప్పుడు చూడమని అర్థం. సో అంటే మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. నువ్వు 1 దగ్గర స్టార్ట్ అయితే నీకు యూలర్ పాత్ ఉంది, కానీ 2 దగ్గర స్టార్ట్ అయితే యూలర్ పాత్ అనేది లేదు అన్నమాట. ఓకేనా? సరే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒక్క ఎగ్జాంపుల్ తోటే మొత్తం అర్థం అయిపోయిందని చెప్పలేము, ఎందుకంటే ఇందులో కొన్ని చెప్పాను కదా 4 రకాలు ఉంటాయి. సో ఆ 4 రకాలు అర్థం చేసుకోవడం కోసము నేను ఇంక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఓకే, సో లెట్ us టేక్ లైక్ దిస్. సో ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఎక్కడ చూసి చెప్తున్నానయ్యా అంటే, ఇంతకుముందు మీకు ఈ క్లాస్ చెప్పడానికి కొద్ది ముందుగా నేను ఒక దగ్గర చూసి రిఫ్రెష్ చేసుకున్నాను నాకు నేను. సో అదేంటంటే విలియం ఫిసెట్, ఈయన చెప్పిన వీడియో లెక్చర్ విన్నాను. సో అక్కడ నుంచి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ తీసుకుందాం. Let us take like this. సో ఇట్లా పేర్లు పెట్టుకుందాం. సో ఇక్కడ వెయిట్స్ ఇచ్చాడు. సో ఇట్ ఈస్ గివెన్ లైక్ దిస్. సో arrows లేవు. ఫస్ట్ let us assume arrows are not given. ఒక్క నిమిషం, బాణాలు పెట్టాను ఫస్టే, బాణాల సంగతి తర్వాత చూద్దాం. సో సపోజ్ జస్ట్ ఇట్లా ఇచ్చాడు నోడ్స్. ఓకేనా? సో let us assume that ఇవి పేర్లు పెడదాం, కాకపోతే పెట్టాను. ఓకే, దెన్ ఐ విల్ ఆల్సో పుట్ లైక్ దిస్. ఓకే, సో ఇలా ఉందయ్యా మొత్తానికి కనెక్షన్. సో ఇప్పుడు ఇక్కడ నీకు యూలర్ పాత్ ఎగ్జిస్ట్ అవుతుందా? లెట్ us చెక్. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను అనుకుందాం. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాను అనుకుందాం. ఓకేనా? సో అక్కడ స్టార్ట్ అయితే నా పరిస్థితి ఏంటి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే ఐ విల్ కమ్ లైక్ దిస్. ఇలా వచ్చాను అనుకుందాం. సో ఇలా వచ్చినప్పుడు దాన్ని 1 అనుకుంటా, అంటే మొదట ఇలా వచ్చా. ఓకే, మొదట ఇలా వచ్చాను. ఆ తర్వాత సపోజ్ నేను ఇలా వెళ్ళాను అనుకుందాం, అంటే ఈ దారి 2. మళ్ళీ ఇలా వచ్చాను అనుకుందాం, ఇది 3 సపోజ్. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వెళ్ళాను అనుకుందాం, ఇది 4. తర్వాత ఇలా వెళ్ళాను అనుకుందాం 5. ఇలా వెళ్ళాను అనుకుందాం 6. ఇలా వెళ్ళాను అనుకుందాం 7. ఇలా దిగాను అనుకుందాం 8. మళ్ళీ ఇలా పైకి లేచాను అనుకుందాం 9. తర్వాత ఇలా వచ్చాను అనుకుందాం 10. సో నేను ఎక్కడ బయలుదేరానో అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చాను, బయలుదేరిన దగ్గరికి తిరిగి వచ్చాను. కాబట్టి యూలర్ సర్క్యూట్ అనేది ఇక్కడ సాధ్యం అన్నమాట. యూలర్ సర్క్యూట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ అది ఎట్లా ఉంది అంటే అదంతా ఇప్పుడు మనం రాయాలి. ఈ నుంచి ఊ, తర్వాత ఆ, మళ్ళీ తర్వాత ఉ, తర్వాత ఊ, అట్లా రాసుకుంటూ వెళ్ళాలి చివరి దాకా. లాస్ట్కి మళ్ళీ ఈ వచ్చింది. ఓకేనా? సో ఇట్లా నువ్వు యూలర్ సర్క్యూట్ ఇది అని రాయాలన్నమాట ఎగ్జామ్లో. ఓకేనా? అది అర్థమవుతుందా కాన్సెప్ట్? జస్ట్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, స్టార్ట్ అయిన ప్లేస్కి ఒక దారిలోంచి ఒకసారి మాత్రం వెళ్తూ మళ్ళీ అదే ప్లేస్కి రాగలుగుతున్నావా లేదా చెక్ చేసావు. రాగలిగితే దాన్ని యూలర్ సర్క్యూట్ ఉంది అని అంటావు, అంటే ఆ ఇచ్చిన గ్రాఫ్కి యూలర్ సర్క్యూట్ ఉంది అంటావు. ప్లస్ వాటి పేర్లు రాస్తున్నావు, అంటే నువ్వు ఎక్కడి నుంచి ఎలా బయలుదేరావు. మొదట ఈ ఊర్లో బయలుదేరావు, తర్వాత ఈ ఊరికి వెళ్ళావు, తర్వాత ఈ ఊరికి వెళ్ళావు, తర్వాత ఈ ఊరికి వెళ్ళావు. అట్లా ఆ ఊర్ల పేర్లన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయావు వరుసగా. చివరికి మళ్ళీ మొదటి ఊరే మళ్ళీ రాసావు చివరిగా ఒకసారి అట్లా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు చెప్పాను కదా 4 ఉంటాయని, 4 రకాలు. ఏంటా 4 రకాలు అనేది ఇక్కడ రాస్తాను. ఇప్పుడు మనకి గ్రాఫ్స్లో 2 రకాలు ఉన్నాయి. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండొచ్చు, డైరెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండొచ్చు ఇచ్చింది. ఓకేనా? సో ఇందులో మళ్ళీ మనకి యూలర్ సర్క్యూట్ ఉందా లేదా, యూలర్ పాత్ ఉందా లేదా, ఇవి మనం కనుక్కోవాలి. ఓకేనా?
సో మనకి మొత్తం 4. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. సో ఇది కలిపితే 1, ఇది కలిపితే 2వ రకం, ఇది కలిపితే 3వ రకం, ఇది కలిపితే 4వ రకం. అంటే 4 రకాలు సాధ్యం అన్నమాట. ఓకేనా? సో ఆ 4 రకాలు ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కొన్ని బొమ్మలతో సహా చెప్తాను. ఓకే, కొంచెం కిందికి వస్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని కండిషన్స్ రాస్తాను ఇప్పుడు. అంటే ఇలా ఉండాలంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో యూలర్ సర్క్యూట్ అవ్వాలంటే ఏం కండిషన్ సాటిస్ఫై కావాలి అది చెప్తాను. ఒక్క నిమిషము లైట్ వేసుకొని వస్తాను, చీకటి అవుతుంది కదా. పాజ్ పెట్టేసి మీరు అప్పటి వరకు గమనిస్తూ ఉండండి, ఆలోచిస్తూ ఉండండి. సరే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లా రాస్తాను ఇక్కడ. సో అవి సాటిస్ఫై అవుతే మనము ఫలానా దానికి యూలర్ సర్క్యూట్ ఉంది, లేకపోతే ఫలానా దానికి యూలర్ పాత్ ఉంది అలా చెప్పవచ్చు అనమాట. సో దీనికి కండిషన్ ఏంటంటే ఎవ్రీ వర్టెక్స్ అంటే నోడ్, ఎవ్రీ వర్టెక్స్ అన్న నోడ్ అన్న ఒకటే కదా. ఎవ్రీ నోడ్ హ్యాస్ ఈవెన్ డిగ్రీ. ప్రతి నోడ్కి ఈవెన్ డిగ్రీ ఉంది అంటే తప్పనిసరిగా యూలర్ సర్క్యూట్ ఉంది అని అర్థం ఆ ఇచ్చిన అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో. ఓకే, అలాగే యూలర్ పాత్ ఉండాలి అనుకుంటే ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో యూలర్ పాత్ ఉందా లేదా మనం ఎలా కనుక్కోవచ్చు అంటే సింపుల్ పద్ధతి ఏంటంటే ఇగో ఇక్కడ ఇది రాస్తున్నా. ఎవ్రీ నోడ్ హ్యాస్ ఈవెన్ డిగ్రీ. ప్రతి నోడు ఈవెన్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా ఒకవేళ అలా అన్నా ఉండాలి, లేదా ఎగ్జాక్ట్లీ 2 nodes have odd degree. ఉంటే ప్రతి నోడు ఈవెన్ డిగ్రీ ఉండాలి, లేదా సరిగ్గా 2 నోడ్స్ మాత్రమే ఆడ్ డిగ్రీ కలిగి ఉండాలి. ఓకేనా? జనరల్గా అవి ఏ నోడ్స్ అంటే ఆ 2 నోడ్స్ కూడా ఎవరయ్యా అంటే స్టార్టింగ్ నోడ్, ఎండింగ్ నోడ్ అన్నమాట. ఎవడు పడితే వాడు కాదు. స్టార్టింగ్ నోడ్, ఎండింగ్ నోడ్ ఆ 2 మాత్రము ఆడ్ డిగ్రీ ఉన్నా కూడా పర్వాలేదు, ఆ 2టికి మాత్రమే. వేరేవన్నీ మాత్రం తప్పనిసరిగా ఈవెన్ డిగ్రీ కలిగి ఉండాలి. ఓకేనా? మనం బొమ్మలు గీసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి, కొంచెం ఓపిక అవసరం. ఓకే, సరే. ఇప్పుడు అవన్నీ అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో అవన్నీ కథలు. ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్లో పరిస్థితి ఏంటయ్యా అంటే ఇక్కడ ఎవ్రీ నోడ్ హ్యాస్ ఈక్వల్ ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ. అంటే లోపలికి వచ్చే డిగ్రీ ఎంత ఉందో బయటికి పోయే డిగ్రీ అంతే ఉండాలి ప్రతి నోడ్కి కూడా. అది డైరెక్టెడ్ గ్రాఫ్లో. ఇక ఇక్కడికి వస్తే అట్మోస్ట్ అంటే ఎక్కువలో ఎక్కువ అని అర్థం. అట్మోస్ట్ అంటే ఎక్కువలో ఎక్కువ. 1 నోడ్ హ్యాస్, ఎక్కువలో ఎక్కువ ఒక్క నోడ్ మాత్రం ఎలా ఉండాలంటే అవుట్ డిగ్రీ డిఫరెన్స్ ఇన్ డిగ్రీ. అంటే అవుట్ డిగ్రీకి ఇన్ డిగ్రీకి తేడా 1 ఉండాలి. ఓకే, అట్లా ఉండాలి. అంటే ఒక్కదానికి అట్లా ఉండాలి మ్యాక్సిమం. ఇక మిగిలిన అన్ని నోడ్స్కి అవుట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డిగ్రీ ఉండాలి. సరేనా? ఈ 4 కండిషన్స్ తెలిస్తే మనం చాలా ఈజీగా లెక్కలు చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు ఓహో ఇంతేనా అనిపిస్తుంది. అరే ఇంతేనా, దీనికి ఇంత కష్టపడాలా, అవసరం లేదే, ఇంత భయపడ్డామా, అవసరం లేదే అనిపిస్తుంది. సో చూడు, ఇప్పుడు ఇలా ఇచ్చారనుకుందాం. సో 1 2 3 4 5. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బొమ్మ ఇచ్చాడు, దీనికి యూలర్ పాత్, యూలర్ సర్క్యూట్ ఉన్నాయా అని ప్రశ్న. సో ఇప్పుడు చూద్దాం.
డిగ్రీస్ రాద్దాం అన్నిటికీ. డిగ్రీస్ ఆఫ్ నోడ్స్ 1 2 3 4 5 నోడ్స్ ఉన్నాయి. సో అవి రాద్దాం మనం. నోడ్ 1 యొక్క డిగ్రీ ఎంత? 2. ఎందుకు? ఈ 1ని ఎన్ని లైన్లు టచ్ అవుతున్నాయి ఒకసారి చూడు. ఇంకొకటి, ఇది ఫస్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫా డైరెక్టెడ్ గ్రాఫా అది అర్థం చేసుకోవాలి. సో ఇచ్చిన బొమ్మ ప్రకారం అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో నువ్వు వెంటనే ఈ టేబుల్ గుర్తు రావాలి నీకు. ఈ టేబుల్లో నీకు అన్డైరెక్టెడ్ గ్రాఫ్, ఓహో ఇదన్నమాట, అది నీకు వెంటనే గుర్తు రావాలి. సో దాని తగ్గట్టుగా ఇదా ఇప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో అదే మనం చేస్తున్నాం ఇప్పుడు. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో నోడ్ 1ని ఇగో ఇదొక లైన్ తాకింది, ఇదొక లైన్ తాకింది, అంటే ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్, కాబట్టి డిగ్రీ 2. సో ఆ డిగ్రీ 2 అని రాసుకున్నా. అట్లాగే 2కి ఎంత ఉంది డిగ్రీ అంటే, 2వ నోడ్కి 3 ఎడ్జ్లు తాకుతున్నాయి కాబట్టి దానిది డిగ్రీ 3. అలాగే 3వ దానికి 3 ఉన్నాయి, 4వ దానికి 3 ఉన్నాయి, 5వ దానికి కూడా 3 ఉన్నాయి. సరేనా? అట్లా చూసుకో. ఇప్పుడు నీకు అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని తెలుసు. ఇప్పుడు నీ కండిషన్ ఏంటి? యూలర్ సర్క్యూట్ సాధ్యం కావాలి అంటే ఎవ్రీ వర్టెక్స్ షుడ్ బి ఈవెన్ డిగ్రీ. ఈవెన్ డిగ్రీ ఉంటేనే యూలర్ సర్క్యూట్ వస్తుంది. మరి ఇక్కడ ప్రతి వర్టెక్స్కి ఈవెన్ డిగ్రీ లేదు. ఈ 4 ఈవెన్ డిగ్రీ కలిగి లేరు కాబట్టి యూలర్ సర్క్యూట్ సాధ్యం కాదు. సో యూలర్ సర్క్యూట్ సాధ్యము కాదు. యూలర్ సర్క్యూట్ అసాధ్యము ఈ బొమ్మకి. ఓకేనా? అట్లాగే ఈ పక్క చూడు, యూలర్ పాత్ వస్తుందా? యూలర్ పాత్ రావాలంటే ఏముండాలి? ఎవ్రీ నోడ్ హ్యాజ్ ఈవెన్ డిగ్రీ. ప్రతి నోడ్ ఈవెన్ డిగ్రీ ఉండాలి. సరే, అది ఎలాగ ఇక్కడ లేదు, ఎందుకంటే కొన్ని నోడ్స్ ఆడ్ ఉన్నాయి. సరే, ఒకవేళ అలా లేకపోయినా ఏమంటున్నాడు? కనీసం ఇలా ఉండాలి. ఎలా? ఎగ్జాక్ట్లీ 2 నోడ్స్ ఆడ్ డిగ్రీ ఉండాలి. సరిగ్గా 2 నోడ్స్ మాత్రమే ఆడ్ ఉండాలి. కానీ ఇక్కడ 2 కాదు, 4 ఉన్నారు. 2 జాలరా బాబు అంటే 4 ఉన్నారు ఈడ. సో అది కూడా కండిషన్ సాటిస్ఫై కాలేదు. ఓకేనా? సో నువ్వు అది స్పష్టంగా రాయాలి. మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారము 2 నోడ్సే ఎక్కువగా ఆడ్ డిగ్రీ కలిగి ఉండడానికి మనకు అవకాశం ఉంది. కానీ ఇచ్చిన లెక్క ప్రకారం 4కి ఆడ్ డిగ్రీ, 4 నోడ్స్కి ఆడ్ డిగ్రీ ఉంది. కాబట్టి యూలర్ పాత్ కూడా అసాధ్యము ఈ బొమ్మకి. ఓకేనా? ఇంకో లెక్క చూద్దాం. ఇంకొక 5 నిమిషాల్లో ఇక ఆపేస్తాను, ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు కూడా చదువుకునేది ఉంటుంది, మీ సొంతంగా చదువుకోవడం మేలు. ఇలాంటి సందర్భాల్లో ఒక రోజు ముందు వచ్చి క్లాస్ చెప్పడం అనేది కొంచెం కష్టమైన వ్యవహారమే. సరేనా? సో మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఉన్నది రివైజ్ చేసుకోండి, అది బెస్ట్ ఇప్పుడు ఈ టైంలో. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడు. సో లెట్ us draw one more circuit. ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఇలా ఉంది అనుకుందాం. ఓకే, సో 1 2 3 4 5 ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇందులో మళ్ళీ డిగ్రీస్ రాద్దాం. ఇది కూడా అన్డైరెక్టెడ్ గ్రాఫే కాబట్టి మొదట డిగ్రీస్ రాద్దాం. సో డిగ్రీస్ 3 4 5 నోడ్స్ ఇవి, డిగ్రీస్ ఇవి. ఓకే, సో ఒకటో దానికి 2 ఉన్నాయి రాశాను. రెండో దానికి 1 2 3 4 ఉన్నాయి. చూసుకో, లెక్కేసుకో, కళ్ళ ముందు కనబడుతుంది స్పష్టంగా. 4 గీతలు ఉన్నాయి, 2 నుంచి 4 గీతలు ఉన్నాయి. సో 4. 3 నుంచి 1 2 3 ఉన్నాయి. సో 3కి 3. 4కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 4కి కూడా 3. 5కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో 4 వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఇది చూసుకోవాలి కండిషన్స్. మనకి యూలర్ సర్క్యూట్ కావాలి అంటే ఎవ్రీ వర్టెక్స్ ఈవెన్ డిగ్రీ ఉండాలి. కానీ ఇక్కడ నువ్వు చూస్తే ఇవి ఈవెన్ డిగ్రీ లేవు కాబట్టి ఇవి ఈవెన్ కాదు కనుక. ఓకేనా? మనం ఫస్ట్ ఆ కండిషన్ రాయాలి. యూలర్ సర్క్యూట్ ఉండాలంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో అన్ని వర్టెక్స్లు ఈవెన్ డిగ్రీ ఉండాలి. కానీ ఇక్కడ అలా లేవు కాబట్టి యూలర్ సర్క్యూట్ కుదరదు. మళ్ళీ యూలర్ పాత్కి వద్దాం. యూలర్ పాత్లో ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి వర్టెక్స్ ఈవెన్ ఉంటే మంచిది. కాకపోతే ఒక రెండిటికి మాత్రము
ఆడ్ ఉన్నా పర్వాలేదు. సో ఇక్కడ రెండిటికి మాత్రమే ఆడ్ ఉంది, మిగిలినవన్నీ ఈవెన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యూలర్ పాత్ అనేది సాధ్యమే. సో యూలర్ పాత్ ఇక్కడ సాధ్యమే. అయితే ఉట్టి సాధ్యమే అంటే సరిపోదు, అది ఎక్కడుందో చూపియాలి మనం. ఓకేనా? సో యూలర్ పాత్ సాధ్యమే. సో ఇప్పుడు మనం అది దారి చూపించడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో కొన్నిసార్లు అలవాటుతో ప్రాక్టీస్తో వస్తాయి. ఓకేనా? మొదటిసారే కరెక్ట్గా రాకపోవచ్చు, కొన్నిసార్లు సాధనతో కొంచెం సులభం అవుతూ ఉంటుంది. కాకపోతే ఆలోచిస్తూ రాద్దాం. ఓకేనా? అంటే ఉదాహరణ ట్రై చేస్తున్నా, ఇప్పుడు మొదటిసారి చెప్పేదే కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఓకేనా? ట్రై చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యా అనుకుందాం. ఓకేనా? చెప్పాను కదా, మళ్ళీ పాత్ అనేది మనం ఎక్కడ స్టార్ట్ అవుతాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం సరైన చోట స్టార్ట్ కాకపోతే ఆన్సర్ రాకపోవచ్చు కూడా. ఓకేనా? సో సపోజ్ లెట్ us సే ఐ విల్ స్టార్ట్ హియర్. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాను అనుకుందాం, ఇలా వెళ్ళాను అనుకో. ఓకే, జస్ట్ ట్రై చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను అనట్లే. ఇలా వెళ్ళాం అనుకుందాం, తర్వాత ఇలా వెళ్ళాను అనుకుందాం, తర్వాత ఇలా వచ్చాను అనుకుందాం. సో తర్వాత సో దట్స్ వాట్. ఓకేనా? సో లెట్ మీ సే ఇట్లా వచ్చాను అనుకుందాం, తర్వాత ఇలా వెళ్ళాను అనుకుందాం, తర్వాత ఇలా వెళ్ళాను అనుకుందాం, తర్వాత ఇలా వచ్చాను అనుకుందాం. ఓకే, సరిపోయింది కదా? అంటే ఒక్కొక్క దారిలో ఒక్కొక్కసారి వెళ్ళాను నేను. ఎక్కడి నుంచి బయలుదేరానో అక్కడికి తిరిగి వచ్చాను. ఓకేనా? సో దట్స్ వాట్ ఐ హావ్ సీ. కరెక్ట్గానే చేస్తున్నానా, కరెక్ట్ లేదా? ఓకేనా? సో ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఇక్కడ కండిషన్స్కి వెళ్ళండి ఒక్కసారి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కసారి పైకి వెళ్దాం. ఇక్కడ పైకి వెళ్తే కండిషన్స్ చూడు జాగ్రత్తగా. మనం ఇంత ఒక చిన్న తప్పు చెప్పుకున్నాం, అందుకని. యూలర్ సర్క్యూట్ కావాలి అంటే ఏముండాలి? ఓకే, లెట్ మీ జస్ట్ థింక్ వన్స్. ఇక్కడ సర్క్యూట్ ఎగ్జిస్ట్ అవుతుందా? జస్ట్ నేను ఒకసారి పాజ్ పెడతాను, కొంచెం ఆలోచించండి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ అదే అనమాట ఇష్యూ. కొన్నిసార్లు కొంచెం అడిగి మళ్ళీ పెడదాం. సరే, సో అట్లా మనకు మనమే చెక్ చేసుకోగలగాలి. కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ వదిలేసి వచ్చేయకూడదు. రైట్, యా. సో అది, సో మనము ప్రాపర్ పాత్ గీయగలిగామా, ఆ క్లోజ్డ్ పాత్ వచ్చిందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు వెరిఫై అనమాట. రైట్, యా. సో ఇట్లా ఇంకా చాలా చెప్పుకోవచ్చు. బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ యూ కెన్ జస్ట్ ట్రై అవుట్. ఓకే, సరే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా ఫైనల్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇంకా మీరు టెక్స్ట్ బుక్ చూసి నేర్చుకోండి, లేదంటే సమ్ అదర్ వీడియో లెక్చర్ చూసి నేర్చుకోండి. జస్ట్ సపోజ్, జస్ట్ ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సపోజ్ యూ హ్యావ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సో ఇలా ఇస్తే ఇక్కడ యూలర్ పాత్ ఉందా, యూలర్ సర్క్యూట్ ఉందా అంటే ఏవీ లేవని చెప్పాల్సిందే ఇక్కడ. ఎందుకంటే అసలు ఫస్ట్ ఈ రెండింటికి కనెక్షన్ లేదు. సపోజ్ నువ్వు ఇక్కడ స్టార్ట్ అయ్యావనుకో, ఇలా 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 వెళ్తావు తప్ప ఇందులోకి రాలేవు. పోనీ ఇది తీసుకున్నావు అనుకో, నువ్వు మహా అయితే ఇలా 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 వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తావు, ఇందులోకి పోలేవు. ఒకదానికోవడానికి కనెక్షన్ లేకుండా ఇదంతా కలిపి వాడు నీకు గ్రాఫ్ అని చెప్పాడు అనుకో, అంటే ఈ రెండు కనెక్షన్ లేకుండా ఉన్నాయి. సో అప్పుడు నీకు ఇక్కడ యూలర్ పాత్ లేదు, యూలర్ సర్క్యూట్ కూడా లేదు ఇక్కడ. ఓకేనా? అలా అనమాట. అంటే అది కొంచెం ఒక స్పెషల్ సినారియో అనుకోవచ్చు. ఓకేనా? సరే, అయితే విత్ దిస్ నాలెడ్జ్ ఇంకా ధైర్యంగా వెళ్ళండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇప్పుడున్న కొద్దిసేపులో ఇంకా ఒక 3 గంటలు అలా మేల్కుంటే, ఒక 9, 10 మ్యాక్సిమం 10 దాకా చదువుకొని పడుకోండి. తగినంత విశ్రాంతి కూడా ముఖ్యం ఎగ్జామ్ ముందు. సో ఫుల్ టైము ఎగ్జామ్లో కూర్చోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు వెళ్ళంగానే కొన్ని గుర్తు రాకపోవచ్చు, కానీ ఫుల్ టైం కూర్చున్నప్పుడు గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు బయటికి వచ్చేసినాక అబ్బా ఇప్పుడు గుర్తొచ్చిందిరా అంటే వాటే ఏం లాభం? సో 3 గంటలు అలా కూర్చో, తలకాయ అటు ఇటు తిప్పకు. తిప్పుతుంటే వాడు వీడు ఏదో అంటా ఉంటాడు, వాడు నీ దిక్కు చూసి నవ్వుతాడు, ఏడుస్తాడు, నీ పని కాదు. ఓకేనా? సో నీ పని నువ్వు చేసుకో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అట్లానే ఉండాలి. నువ్వు బయటకు వచ్చినాక మాట్లాడుకో ఫ్రెండ్స్తో, వద్దనట్లేదు. ఎగ్జామ్లో మాత్రం నీ మీద నీ ధ్యాస, అంతే, దట్స్ ఇట్. నువ్వు నీ పేపర్ గింతే చూసుకుంటూ కూర్చోవాలి. ఓకే, సో ఫుల్ టైం దయచేసి కూర్చోండి, ఐడియాస్ వస్తాయి తప్పకుండా. నువ్వు చదివావు, మరీ చదవకుండా ఏం పోవట్లేదు ఎగ్జామ్కి. సో ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి, సరేనా? అండ్ క్వశ్చన్ పేపర్ కూడా ఫస్ట్ క్వశ్చన్ చదవగానే రాకపోయినంత మాత్రాన డీలా పడకూడదు. ఇవన్నీ నీకు తెలుసు, నువ్వు ఆల్రెడీ పెద్దోడివి, ఎన్నో ఎగ్జామ్స్ రాసావు. కొత్తగా నేను చెప్పేది ఏముంది, కానీ ఆ బేసిక్స్ మర్చిపోకూడదు. అంటే ఫస్ట్ క్వశ్చన్ రానంత మాత్రాన అయ్యో నాకు రాదు అని నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోకూడదు.
మేబీ సెకండ్ క్వశ్చన్ ఈజ్ మోర్ ఈజీ. సో అది వచ్చు కాబట్టి అది రాసేస్తూ కూర్చోవాలి. సో దట్స్ ద వే. అండ్ చాలా టైం ఉంటుంది, ఏదో హడావిడిగా రాసేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకో, నిన్ను మోసం చేసుకోకూడదు. అంటే నువ్వు రాసేది నీకు అర్థం కావాలి. నీకు అర్థం కానిది నువ్వు అక్కడ ఏది రాయకూడదు. బై హార్ట్ చేసినట్టుగా ఏదో రాయకు దయచేసి. నీకు ఏదైతే అర్థమైందో అదే రాయి. అవసరమైతే తెలుగులో కూడా రాయి, ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఇంగ్లీష్ రాస్తూ మధ్య మధ్యలో నీకు ఎక్కడన్నా 1 or 2 వర్డ్స్ ఇంగ్లీష్లో చెప్పడం రాకపోతే, నీకు అనిపించింది అనుకో, నేను తెలుగులో అయితే దీన్ని బాగా చెప్పగలుగుతాను అని నీకు కనుక అనిపిస్తే నువ్వు అక్కడ తెలుగులో రాసి, పర్లేదు, ఏం కాదు. సో అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఊరికే స్టైల్గా ఇంగ్లీష్లో రాసి అది నీకు అర్థం కాక అవతలకి అసలే అర్థం కాక మార్కులు పోతాయి. ఓకేనా? సో చూసుకో మరి. 2 పెన్నులు తీసుకెళ్ళి, ఎక్స్ట్రా పెన్ తీసుకెళ్ళు. అట్లాగే పెన్సిల్ ఎక్కువ వాడాల్సిన అవసరం రాదు ఇందులో. పెన్నే లేకపోతే మినిమం 2 పెన్నులు అయితే పెట్టుకొని వెళ్ళు. ఐడి కార్డు, హాల్ టికెట్, ఇన్ని. మళ్ళీ హాల్ టికెట్ మర్చిపోయానంటే మళ్ళీ ఎగ్జామ్ ముందు గొడవ అవుతుంది, అదో తలనొప్పి మళ్ళీ. సో అవన్నీ చూసుకో జాగ్రత్త. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రాసి హాయిగా వచ్చేయండి అంతే. సరేనా? ఎగ్జామ్ అయినాక మళ్ళీ మాట్లాడదాం ఇంకా. సరే, ప్రస్తుతానికి మరి సెలవు. రికార్డింగ్ ఆపేస్తున్నాను.